విశాఖ జిల్లా గాజువాక బీవీకే పాఠశాలలో ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా గాజువాక బీజేపీ కన్వీనర్ కేఎన్ఆర్ పాల్గొన్నారు. ముందుగా భారతరత్న డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి రోజు భారతదేశం అంతటా ఉపాధ్యాయ దినోత్సవం నిర్వహించారు. నేటి యువత మంచి మార్గాన్ని నడవాలి అంటే ఉపాధ్యాయులు పాత్ర చాలా కీలకమన్నారు. ప్రతి ఒక్కరు కూడా ఉపాధ్యాయులను పూజించవలసిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అనంతరం ఉపాధ్యాయులను కేఎన్ఆర్ సత్కరించారు. ఈ కార్యక్రమంలోని బీజేపీ నాయకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు టీచర్స్ డే సందర్భంగా గాజువాక స్కూల్లో ప్రిన్సిపల్ గారు కృష్ణ గారు, అదేవిధంగా కరస్పాండెంట్ గారు శ్రీనివాసులు అందరికీ కూడా ఘనంగా సత్కరించుకొని వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది. పిల్లలకి చదువు విద్యాబుద్ధులు నేర్పిస్తూ వాళ్ళని ప్రయోజకులు చేయడంలో గురువుల పాత్ర ఎంతో ఉంది. మనం ఎంత నేర్చుకున్నా సరే నిత్యం విద్యార్థులమే. మన గురువు లేనిదే ఇందులోని కూడా మనం సాఫల్యం చెందలేము. డాక్టర్ భారతరత్న సర్వేపల్లి రాధాకృష్ణ గారి జయంతి ఈరోజు. ఆయన టీచర్గా పనిచేస్తూ మరి ఎన్నో మన ఆంధ్ర యూనివర్సిటీలో కూడా వైస్ ఛాన్సలర్గా పనిచేశారు. ఆయన మన భారతదేశానికి మొట్టమొదటి ఉపరాష్ట్రపతి, అదేవిధంగా రాష్ట్రపతిగా కూడా సేవలు అందించారు. గొప్ప తత్వవేత్త, మహానుభావుడు. ఆయన జన్మదినాన్ని మనం భారతదేశంలో ఉపాధ్యాయ దినోత్సవంగా జరుపుకుంటున్నాం. ఈ యొక్క కార్యక్రమంలో మా పార్టీ తరపు నుంచి యువశ్రీ గారు, ఓబీసీ మోర్చా గాజువాక నియోజకవర్గ కన్వీనర్ గారు, అదేవిధంగా చిన్నగంట్యాడ మండల ఉపాధ్యక్షులు శ్రీ భక్త దిలీప్ కుమార్ గారు, స్కూలందరికీ కూడా మరొకసారి పాదాభివందనాలు తెలియజేసుకుంటూ, ఎందుకంటే సమాజంలో మరి వివిధ రంగాలలో ఈరోజు ఉత్తీర్ణ అవుతున్నారంటే, ప్రయోజకులు అవుతున్నారంటే, సాఫల్యం చెందుతున్నారంటే అదంతా కూడా గురువుల దయ వల్లే. మరి మన పెద్దలు కూడా చెప్పారు, మాతృదేవోభవ, పితృదేవోభవ, తర్వాత ఆచార్య దేవోభవ అని. కాబట్టి మనం ఆచార్యుల్ని, గురువుల్ని మనం దైవంగా భావించి ఆ చెప్పిన చదువులన్నీ కూడా పిల్లలు చక్కగా చదువుకొని భారతదేశంలో రానున్న రోజుల్లో, ఎందుకంటే నేటి బాలలే రేపటి పౌరులు కాబట్టి వాళ్ళు వివిధ రంగాల్లో డాక్టర్స్ కానివ్వండి, ఇంజనీర్స్ కానివ్వండి, లాయర్స్ కానివ్వండి, సైంటిస్టులు కానివ్వండి, రాజకీయ నేతలు కానివ్వండి, అందరూ కూడా తయారయ్యేది విద్యాలయాల్లోనే. వాళ్ళందరినీ కూడా ఈ విధంగా తీర్చిదిద్దినటువంటి ఉపాధ్యాయులందరికీ మరొకసారి టీచర్స్ డే శుభాకాంక్షలు. పాఠశాలకు ఇచ్చినటువంటి డాక్టర్ కరుణ ఉపాధ్యాయులు సమాజానికి ఎంత ఆవశ్యకత ఉందో తెలియజేస్తూ, నేటి బాల రేపటి పౌరులు అంటే సమాజంలో మన నడవడిక, మన ఆచార వ్యవహారాలు, హిందుతత్వం, సాంప్రదాయాలు నేటి సమాజానికి ఎంత అవసరమో ఒక ఉపాధ్యాయుడు తలుచుకుంటే ఒక దిశ అన్వేషణ మార్గాన్ని ఇస్తూ దేశ అత్యున్నత పురస్కారం భారత అవార్డు పొందిన డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణ గారు జయంతి సందర్భంగా ఈరోజు మన భారతదేశ ప్రభుత్వము ఉపాధి దినం జరుపుకుంటుంది. ఈ యొక్క కార్యక్రమంలో మా స్కూల్ కరస్పాండెంట్ గారు వివిఎల్ శ్రీనివాసరావు గారు, మరియు ఓబీసీ పుష్పవాణి గారు, బొత్స దిలీప్ గారు, మన మీడియా బృందానికి నా శిరస్సు నుంచి పదవిని తెలియజేసుకుంటున్నాను. ధన్యవాదములు. దినోత్సవం జరుపుకుంటున్నాం. ప్రతి ఒక్క ఉపాధ్యాయునికి కూడా నా నమస్సమాంజలి తెలియచేసుకుంటూ, ఏదైతే ఇక్కడ స్కూల్ యాజమాన్యం వారు మమ్మల్ని పిలవడం జరిగింది, వారందరికీ కూడా ముందుగా కృతజ్ఞతలు తెలుపుకుంటూ, కేఎన్ఆర్ గారి ఆధ్వర్యంలో ఈరోజు ఉపాధ్యాయులందరికీ కూడా శాల్వాలు కప్పి సన్మానం జరగడం జరిగింది. భావి భారత పౌరులను తీర్చిదిద్దే వీళ్ళకి సన్మానం చేసుకోవడం ఈరోజు చాలా ఆనందకరంగా ఉంది. ఎందుకంటే మన మొత్తం పిల్లల భవిష్యత్ అంతా వాళ్ళు మంచిగా ఉన్నా చెడ్డగా తయారైనా కూడా అది టీచర్స్ వలన అవుతుంది. కాబట్టి స్కూల్లో ఇంట్లో కంటే కూడా స్కూల్లో ఎక్కువ కాలం గడుపుతారు కాబట్టి పిల్లలు వాళ్ళందరికీ విద్యాబుద్ధులు నేర్పి మంచి దిశానిర్దేశం చూపించాలని మరొకసారి నాకు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను.